ఏంటి శివరాజు మరి తిరుపతి విషయం మీద రోజా గారి మీద బోల్డ్ ఆరోపణలు వచ్చేస్తున్నాయి. 4000 టికెట్లు ఉండేవి. రాష్ట్రానికి పర్యటనలు తీసుకువచ్చేట్టుగా చేయండి అంటే ఏం పర్యటనలు చేయనిపోతుంది. దుబాయ్, శ్రీలంక, బ్యాంకాక్, థాయిలాండ్. పోసాన్ని ఉన్నాడు ఏంటి పోసేసుకుంటున్నాడంటే ఏంటి ఆశ్చర్యంగా ఉంది. నాకు వద్దు, నేను రాను. చేతలకు హద్దు అదుపు లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయి లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి ఇక ఆర్జీవి ఉన్నాడు కదా, ఓ బ్రహ్మాండమైన డైరెక్టర్. రాయిరే రాయిరే అతనికి రమ్మన్నారు పోలీసులు. ఏదో జగనన్న చెప్పినాడు, ఆ లంగాగాడి చెప్పినాడు, ఎవలేగాడి చెప్పినాడు అని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడి వెళ్తాడమ్మో అని భయం వేసేసింది. కొడితే కొట్టించుకో, అయ్యో కొడితే కొట్టించుకోయా. మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శివరాజా గారు ఉన్నారు. నమస్కారం శివరాజా గారు. నమస్కారం మాస్టర్ గారు. ఏంటి మరి ఒక 1750 కోట్లు తీసుకుంటే అంత పెద్ద లక్షల కోట్లలాగా ఏంటిది గొడవ? 1750 కోట్లు ఎంత చిల్లరా? చిల్లరా చిల్లరా. ఆదాని ఏంటి, ఆ కహాని ఏంటి? ఆదాని ఏంది, కహాని ఏందంటే చూస్తానే ఉన్నారు కదా. మరి తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు లూటీ చేసినటువంటి మా జగనన్న సొంతంగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంక 2 చేతులతోనే సంపాదన, ఒక చేతితో ఉండదు. 2 చేతులు సంపాదనే కాబట్టి ఇంక ఎన్ని కోట్లైనా ఇప్పుడు అది చిల్లర ఒకటే బయటకు వచ్చింది. అది ఇప్పుడు మేము దాన్ని ఏం చేయాలంటే మొన్న లోకేష్ గారు కూడా అమెరికా పర్యటన చేసి వచ్చినాడు. న్యూయార్క్ లేకపోయి ఇంకా ఆయన చేసిన కుట్ర అని చెప్పబోతాం. ఇది చిల్లర కూడా లక్షల కోట్లు అయితే అనుకోవచ్చు. చిల్లర కూడా వీళ్ళు ఎందుకో పెద్ద భూతత్వంలో ఏది చూపిస్తారు. చూపిని ఏం చూపించా ఏమవుతుందో చూద్దాం. ఇంకా మరి మీ నాయకుడు మళ్ళీ కథలు చెప్తున్నాడే, బెమ్మనుకుంటున్నాయి కథలు. ఏం కథలు చెప్పినాడయా? ఒక 4 ఉంటారు, ఒక మేకపోతుని మోసం చేస్తారు, కథలు బాగా చెప్తున్నాడయా. ఇంకా కథలే చెప్పాల్సింది. మేము గతంలో చెప్పినట్టు కథలన్నీ నమ్మినారు. సపరేట్ గా ఏదన్నా కథలు చెప్పాలి కదా. రోజు రిపీటెడ్ గా చెప్తా ఉంటే ఎవడు దేకుతాడు, ఎవడు దేకడం. కొత్తదనం ఏదన్నా కోరుకుంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము. మేము దాన్ని నమ్మించేటువంటి దాంట్లో మేము బిజీగా ఉంటాము. ఏ మసిబూసి మారేడికాయ చేయటంలో మమ్మల్ని మించిన వాళ్ళు లేడు. మా పార్టీలో ఉండే వాళ్ళు మించిన వాళ్ళు. అందులో భాగంగానే ఇది ఒక ప్రక్రియ. ఎప్పుడు చూసినా అది చెప్తారండి. ఆ ఈనాడు, ఆ ఏబిఎన్, ఆ టీవీ5 నాయుడు ఎప్పుడు చూసినా అదే చెప్తాడేంటన్నా అర్థం అవుతుంది నాకు. అన్న అదే ఎందుకు చెప్తాడు అంటే వాటినే ఎక్కువ చూస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అంతా కూడా. ఒక టీవీ5, ఒక ఏబిఎన్, ఒక టీవీ, ఒక టీవీ, ఈనాడు, వాటిని ఎక్కువ చూస్తారు కాబట్టి, ఆంధ్రజ్యోతి వార్తాపత్రికను చూస్తారు కాబట్టి, అదేవిధంగా ఈనాడు పత్రికను చూస్తారు కాబట్టి, వాటినే ఎక్కువ చూస్తారు కాబట్టి ఈయన ఏమంటాడంటే రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా ఈ ఛానల్ని, ఈ వార్తాపత్రికలను ఎక్కువ నమ్ముతారు. టీవీ5 అది టీవీ5 టీవీ అనుకో, కానీ మన పేపరు మన టీవీ దేకేవాళ్ళు లేడు. అన్న ప్రెస్ మీట్ పెట్టినా కూడా 300 మంది 600 మంది కన్నా ఎక్కువ చూడడంలే లైవ్ వాచింగ్. ఓకే. ఈ ఈ ఛానల్, ఈయన అన్న చెప్పే ఛానల్ ఏమంటే వాళ్ళు బ్రహ్మాండమైనటువంటి వ్యూవర్షిప్ దూసుకొని పోతాము వాళ్ళు ఉన్నారు. మనకేమో మన సాక్షి ఛానల్లో కరెంట్ బిల్లుకి లెక్క రావడం ఏళ్ళు లేకుండా ఉంటే ఎప్పుడో ఎత్తిపోయిన కంపెనీ. ఏం ఎత్తిపోవాల్సిన కర్మే ఉండదులే, మన దగ్గర ఏం లెక్కలు లేనాటియా, మన దగ్గర లేని లెక్కలాగినా ఎత్తిపోయే కాదు. కాకుండా ఉంటే బాగుండు, మాది కూడా చూడండి అని చెప్పే దాంట్లో ఆయన ప్రమోట్ చేసుకుంటాడు అనమాట. ఇప్పుడు ఈ ఆదాని కహాని నిజమే అంట. అమెరికా వాళ్ళు కేసు ఎట్టారు ఇప్పుడు. మరి ఇప్పుడు అదేమి పులివెందుల కోర్టు, కడప జిల్లా కోర్టు, లేదంటే హైకోర్టు కాదు కదా. న్యూయార్క్ లో ఉండేటువంటి కోర్టు న్యాయస్థానాలు 1750 కోట్ల రూపాయలు జగన్ గారికి ముట్టినాయి అని చెప్పి అయితే వాళ్ళు తెలిసినారు. తెలిసినప్పుడు ఏమి జరుగుతుందో చూద్దాం. దాంట్లో సెల్లో కూడా రికార్డింగ్ అన్ని వచ్చేసినాయి అంట. వాళ్ళకి ఎవరెవరు మాట్లాడుకున్నారు అన్ని వచ్చాయి. ఎందుకు రావు? మరి భయం వేస్తుందేమో. ఎవరికి? మా అన్నకి భయం వేసి అందుకే టాబ్లెట్లు వేసుకోమనుకుంటాను, భయపడుకుంటా. ఇక పోసాన్ని ఉన్నాడు ఏంటి పోసేసుకుంటున్నాడంటే ఏంటి ఆశ్చర్యంగా ఉంది. నాకు వద్దు, నేను రాను, నేను ఇంకెప్పుడు. అది ఏమైందంటే మాస్టర్ గారు,
నేను మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే అతిగా ప్రవర్తించి ఎవరైతే కొంత దురుసుగా ఉండుంటారో 2019 నుంచి 24 వరకు మేము అధికారంలో ఉన్నప్పుడు నోటికి హద్దు అదుపు లేకుండా చేతలకు హద్దు అదుపు లేకుండా మనం ఏం మాట్లాడుతున్నాం అనేది కూడా సోయి లేకుండా మాట్లాడినటువంటి వ్యక్తులకి క్షమాపణ పత్రం అని చెప్పి నేను ఒకటి విడుదల చేసిన. మా యొక్క పార్టీలో ఉండేటువంటి మండల స్థాయి నుంచి కన్వీనర్లకు మొత్తం పంపించిన, జిల్లా స్థాయి అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులకి అందరికి పోయింది. ఆ పోవడంతో ఆ పోయిన మరుసటి రోజే శ్రీరెడ్డి గారు క్షమాపణ లేఖ రాసి నారా లోకేష్ గారికి జగన్ అన్నకు ఒక లేఖ రాసి పెట్టినారు అన్నా అని చెప్పేసి. అదే విధంగా నేను ముందు రోజు క్షమాపణ పత్రం రిలీజ్ చేసిన మరుసటి రోజు ఆమె రాసింది. ఇంకా కొంతమంది రాసినారు. ఈ రోజు పోసాన్ని ఏమైంది, నేను అతిగా మాట్లాడినాను, అతిగా అయితే చేసినాను, చేసిన దానికి ఈ రోజు నేను ఇదైతే ఉన్నాను. నాకు పిల్లకాయలు ఉన్నారంటే మిగతా వాళ్ళకి పిల్లకాయలు ఉండరేమయ్యా? అప్పుడు గతంలో ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే జనసేన ఈ తెలుగుదేశం పార్టీ ఏదైతే ఉండదో వీళ్ళకు లేరా కుటుంబం, వాళ్ళకి లేరా బిడ్డలు, వాళ్ళకి లేరా ఫ్యామిలీలు, వాళ్ళకు ఉన్నారు కదా. మరి ఉన్నప్పుడు నువ్వు నీ ఇష్టానుసారంగా ఎట్ట మాట్లాడతావయ్యా? నువ్వు మాట్లాడితే ఈరోజు నా కుటుంబం ఉన్నదంటే వాళ్ళ కుటుంబం లేరా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉండరా, వాళ్ళకి బిడ్డలు ఉండరా, వాళ్ళకి ఏమి ఉండరా? మరి ఈ రోజు నీకు జ్ఞానోదయం అయిందా? ఆ రోజు అంటే నీకు కుక్కకి వేసినట్టు కుక్కకి పెడిగ్రీ వేస్తాము, పోసాని గాడికి ఏదో పదవి ఒకటి ఇచ్చారు సినిమాలు నందులకు సంబంధించి, ఏదో సినిమాలకు సంబంధించి. దాంట్లో ఏమో నెలకేమో 3.5 లక్షల జీతం దొబ్బుతీవి. ఇప్పుడు మొన్న సినిమాలు ఏమి లేవు, సినిమాల్లో ఎవడు క్యారెక్టర్ ఇచ్చేవాడు లేడు, ఒక ప్రెస్ మీట్కు ఇంత తీసుకొని మాట్లాడుతీవి. ఆ ప్రెస్ మీట్ కూడా ఇప్పుడు దేకేవాడు. ఆ ప్రెస్ మీట్ కూడా అన్న ఏంటంటే అధికారంలో ఉంటే ఆ జగనన్న అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ఎవరికి ఆర్థికంగా సాయం చేయడు. నీకు ఒక పదవి ఇచ్చాడు, గవర్నమెంట్ లెక్క నీకు అలర్ట్ చేస్తాడు, గవర్నమెంట్ డబ్బుల్ని నీకు జీతం రూపంలో నీకు ఇచ్చాడు. ఏమి ఇంట్లో ఏమి తెచ్చిచ్చేది ఏమి ఉండదు. తిరుమల హుండీలో వేయటము, అన్న దగ్గరికి డబ్బులు వేయటము రెండు ఒకటే. అది ఇప్పుడు ఇంక ఇచ్చేవాళ్ళు లేడు కాబట్టి వీడు మరగడం. కుక్క ఏంది పెడిగ్రీ వచ్చే మరుగుతుంది. దీనికి పెడిగ్రీ వేయకుంటే ఏమవుతుంది, అది అలిగిపోయి కూర్చుంటుంది ఇంట్లోనే. దాన్ని లేయి రా అన్నా కూడా రాదు. అది సేమ్ అదే పరిస్థితి పోసాంది. ఇప్పుడు ఈ పోసానికి పూసేసుకున్నారు కదా, నేను వదిలేస్తారా మన వాళ్ళు ఎవరన్నా కూటమి ప్రభుత్వం వదిలేయటం జరుగుతుందా? వదిలేస్తారా లేదండి క్షమాపణ? అది కూటమి ప్రభుత్వం నిర్ణయించదు, మాకేం తెలుసు. ఇప్పుడు మా పార్టీలో అయితే నేను చెప్తా మా పార్టీ విధి విధానాలు ఎట్టుంటాయని. అది కూటమి ప్రభుత్వం యొక్క విధి విధానాలు లేనిది చట్టానికి ఏంది పరిస్థితి? అది జనరల్ ఏమంటావు మీ ఐడియా ప్రకారం? మామూలు కామన్ మనిషికి ఆలోచిస్తే వదిలేయాలా లేదా? అలాగా నన్ను అడిగితే వదలాల్సిన పని అయితే ఏం లేదు. మా ప్రభుత్వం అయితే వదలదు. అది ఈ ప్రభుత్వం మరి కూటమి ప్రభుత్వం ఎడ చేస్తుందేమో చూడాలి. ఇక విశాఖపట్నంలో ఋషికొండ ఉంది శివరాజు, ఆ ఋషికొండ ఏం చేస్తే బాగుంటది? సుమారు 400-500 కోట్లు ఖర్చు పెట్టారు. అంత డబ్బు ఖర్చు పెట్టి ఏం చేద్దాం బిల్డింగ్? మీ ఐడియా ప్రకారం దీపాడు అన్న ఉండేదానికి కొట్టుకున్నాడు. అది మరి ఏం చేద్దాం? ఇప్పుడు 9 నగరాల్లో 9 భవనాలు ఉన్నాయి విలాసవంతమైనవి. వైజాగ్ లో లేదు. వైజాగ్ లో కొండందువు కట్టుకున్నాడు, తండ్రి లేని బిడ్డ, ఏదో మోజు పడినాడు. ఎదురుగా సముద్రం కిటికీలు ఓపెన్ చేస్తే సముద్రం 7 కమేడ్ మీద కూర్చుంటే సముద్రం కనపడేట్టుగా సెట్టింగ్లు వేసుకొని బ్రహ్మాండంగా అంతా ముందు ఒక సెట్టింగ్ వేసి ఆ తర్వాత మళ్ళీ భవనాలు నిర్మించి ఈ రోజుకి పాప అన్న పోయి చూసిన పాపాన పోలా. ఎప్పుడన్నా హెలికాప్టర్లో పోతాయేమన్నా చూసినాడో ఏమో మరి తెలియదు. ఈ రోజు కూడా అన్న అయితే పోలా. అది ఆ రోజా పోయి ఓపెనింగ్ ఏదో చేసి వచ్చింది. అది కోర్టులో ఉంటే దాంట్లో కూడా దగ్గరలో రోజా గారు కూడా కోర్టు మెట్లు అయితే ఎక్కపోతుంది. ఏంటి శివరాజు, మరి తిరుపతి విషయం మీద రోజా గారి మీద బోల్డ్ ఆరోపణలు వచ్చేస్తున్నాయి. 4000 టికెట్లు ఉండేవి, ఏది టూరిజం టికెట్లు, మొత్తం ఆయన్ని తీశారు. ఇప్పుడు మీరు సోమవారం వచ్చారా, మంగళవారం వచ్చారా, బుధవారం వచ్చారా అని నార్కే రోజా గారు మా పార్టీయే. ఆమె పర్యాటక శాఖ మంత్రి. రాష్ట్రానికి పర్యాటకులు తీసుకువచ్చేట్టుగా చేయండి అంటే ఏమో పర్యటనలు చేయనిపోతుంది. దుబాయ్, శ్రీలంక, బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా, అదేవిధంగా జర్మనీకి కూడా పోయించింది లాస్ట్ లో. మొన్నదాకా జర్మనీలో ఉండిచ్చింది. అదేవిధంగా కోటాను రూపాయల అవినీతి, దర్శనం టికెట్లు అమ్ముకోవడము, ఓమని ఆరోపణలు ఉన్నాయి. మరి ఈ ఆరోపణలన్నింటినీ విచారణ చేస్తే మరి బిఆర్ నాయుడు గారు గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినటువంటి ఘనత మా వైసీపీ పార్టీది. మరీ ముఖ్యంగా చిత్తూరులో బడా నాయకులుగా ఉండేటువంటి వైసీపీ నాయకులదేనని చెప్తాను. వాస్తవం జరిగింది, తప్పు జరిగింది.
ఒప్పుకో. మనం ఒకసారి మాట్లాడుతూ రోజా గారు ఏమన్నారంటే ఇక్కడంట ఈ బాబు అత్యాచారాలు పెరిగిపోయినాయి అంట, రాష్ట్రపతి పాలన పెట్టమంటుంది ఆవిడ దండం పెట్టి, రాష్ట్రపతి గారు పాలన పెట్టండి అని. మరి ఇప్పుడు అయ్యే గడి తినే మాటలు ఏంటంటే మాస్టర్ గారు మనకి ఏమన్నా అవసరమా? ఇప్పుడు గతంలో మన పార్టీ అధికారంలో ఉంటే ఒక ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత మంది. ఒక డాక్టర్ సుధాకర్ ఇటువంటి వాళ్ళు చాలా మంది వెలుగులోకి వచ్చిన వాళ్ళే చెప్పుకుంటే కొన్ని వందలు ఉన్నారు. జగనన్న ఇంటికి కూసంత దూరంలో ఒక దళిత అమ్మాయిని గంజాయి మత్తులో ఉండి రేప్ చేసి ఆ అమ్మాయిని చంపేచ్చే జగనన్న ఇంటి దగ్గరనే చెప్తున్నా. ఇది నేనేం వేరే దూరంగానో లేదంటే ఇంకో దగ్గర చెప్పలా. ఏమైంది? ఒక అమర్నాథ్ గౌడ్ మా అక్కగారిని ఏడిపియద్దు, మా అక్క చదువుకునేదాన్ని పోవాలంటే ఆ అబ్బాయి మీద పెట్రోల్ పోసి చంపేశారు. అదేమైంది? ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి, ఎంతమంది మహిళలు అదృశ్యమైనారు, ఎంతమంది మహిళల మీద హత్యలు జరిగినాయి. వీటన్నిటినీ ఉన్నప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడలా? మహిళా చైర్పర్సన్ ఆమె వాసిరెడ్డి పద్మ బయటకు వచ్చి మాట్లాడింది కదా, మేము ఆ రోజు నిలదీస్తామని చెప్పి. మేము ఆ రోజు ఏలెత్తి చూపించే ఇదో 7 మహిళలకు దాడులు జరుగుతున్నాయి, ఇదో 7 మహిళలకి మాదిరి ఇబ్బందికి నేను దిగిన పరిస్థితి అని చెప్పితే ఏం మా ఆయన పట్టించుకోలేదు అని చెప్పి ఆమె చెప్పింది కదా బయటకు వచ్చి. మరి ఇంకేంది ఈ పంచాయతీ? నువ్వు మాట్లాడిన పాట మరి నువ్వు అంత నికార్సుగా, అంత నీతిగా, జాతిగా, అంత కరెక్ట్ గా నువ్వు నగిరిలో నువ్వు పాలన చేసి ఉంటే, నీ చిత్తూరు జిల్లాకు నీ తిరుపతి జిల్లాకు న్యాయం చేసి ఉంటే, మరి నువ్వు 2వ రౌండ్ లోనే ఎందుకు కారుకి వెళ్ళిపోతావు? కౌంటింగ్ రోజు 2వ రౌండ్ లోనే ఎందుకు పోతావు సార్? అది నువ్వు కరెక్ట్ గా చేసి ఉంటే, ఏడా అవినీతి చేయకుంటే. ఇంకా రిషిగండ్ లో ఒక కమ్మోడు ఉంది శివరాజు, దాని గురించి విన్నావా? వెళ్ళకపోతే వినపోతే నేను చెప్తా. చెప్పా. దాంట్లో అది 12 లక్షలు 13 లక్షలు ఉందంట. 13 లక్షలే సార్. దాని మీద కూర్చున్నాం అనుకో, మనం ఏ చేతులు ఏం పెట్టుకోకల్లా అదే కడిగేస్తుంది, తుడిచేస్తుంది కూడా. అది కూడా అది మనకు తెలియదు. మనం పోయి చూసే. నేను నిజాలు నిర్భయంగా చెప్తా, అది నిజాలు నిర్భయంగా చెప్తా. నాకు తెలిసింది నేను కరెక్ట్ గా చెప్తా. దాని గురించి నాకు తెలియదు కాబట్టి. అది అంటే విషయం ఏంటంటే అందరూ చేతితో కడుక్కుంటారు కదా, కడుక్కోకల్లా ఇలా కూర్చుంటే శుభ్రంగా అయిపోయిన తర్వాత కడిగేసి తుడిచేస్తుంది కూడా క్లాత్ వచ్చి. దాని స్పెషాలిటీ. అంతగా 13 లక్షలు. మనకు తెలియదు. మరి రిషికొండ ఏం చేస్తే బాగుంటుంది అంటే మీ ఐడియా ప్రకారం మరి ఖాళీగా వదిలేయటమా లేకపోతే ఏం చేస్తే బాగుంటది? అప్పుడు ఏమైందంటే గతంలో హరిత రిసార్ట్స్ అని ఉండేటి. హరిత రిసార్ట్స్. అవును. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఆయన పాలన చేసి 2019లో మేము అధికారంలోకి వచ్చే ముందు దాకా కూడా హరిత రిసార్ట్స్ అని పెట్టి రాష్ట్ర ఆదాయం తెచ్చుకొచ్చేటటువంటి దీంట్లో అది ఉండేది ఆడ. మరి అన్న వచ్చిన తర్వాత మనకు ఆదాయం ఎక్కడ వద్దు కదా, మన ఖజానే లేదంట, రాష్ట్ర ఖజానే లేకపోతే, రాష్ట్ర ట్రెజరీ లేకపోతే మేము ఎందుకు ఒప్పుకుంటామని మొత్తం అన్ని నేలమట్టం చేసి ఇంకా కొంత కొండను తువ్వి నేషనల్ ఇదేదో ఇది అటవీ శాఖ ఇది పర్యావరణం ట్రిబ్యునల్ ఉంటే ఆ ట్రిబ్యునల్ అని ఇదైతుంది అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసాడు. అంటే పచ్చగా ఉండేట్టుగా. ఒకవేళ ఏదన్నా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ అంటే వాళ్ళు ఏదన్నా దూరం నుంచి చూసినా కూడా పచ్చగా ఉండాలి అనుకునేట్టుగా కొండంతా తువ్వి గ్రీన్ మ్యాట్ లా కనిపించింది. గ్రీన్ మ్యాట్ వేసినాడు. అంటే వాళ్ళు మళ్ళీ ఏదైనా కేసులు కడితే మళ్ళీ ఇబ్బంది కదా, సెంట్రల్ లో మన మీద ఉండేటియే ముందుగా మచ్చుగా కేసులు ఉన్నాయి. మళ్ళీ ఈ పోరు తట్టుకోలేకుంటే మళ్ళీ ఇంకొక పోరు కొత్త తెచ్చి పెట్టుకున్నాం అని చెప్పి గ్రీన్ మ్యాట్ వేసాడు. చేసి భవనాలు లేపినాడు, బ్రహ్మాండంగా కట్టినాడు. ఇంకా దాన్ని ఏం చేయాలంటే 2039లోనో 49లోనో మేము అధికారంలోకి వస్తే అన్న తాడేపల్లి ఇసిపెట్టి ఆడికి పోతాడు. ఇక ఆర్జీవి ఉన్నాడు కదా, ఓ బ్రహ్మాండమైన డైరెక్టర్. ఒక ఆర్జీవి డైరెక్టర్ అని అతనికి రమ్మన్నారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర భయపడుతున్నాడు ఏంటి? రక్త చరిత్ర సినిమాలు తీసేసి భయపడుతున్నాడు. ఏంటంటే ఎవడు కూడా మేకపోతు గంభీరం అంటారు. అంతేనా? అంటే ఫిల్మ్ మీదే ఉంటది గంభీరం. అంతే. నిజ జీవితంలో ఉండదు కదా. నిజ జీవితంలో ఎందుకు ఉంటది? వెళ్తాడమో అని భయం వేసేసింది. ఖచ్చితంగా నోటీస్ తీసుకునేటప్పుడు చూసా నేను ఆ ఫోటో కూడా. చూసారా? నోటీస్ తీసుకునేటప్పుడు ఏమో నవ్వుకుంటాడు. మరి విచారణ పోయేదానికి ఎందుకు భయము? అంటే నేను ఒకటి చెప్తానండి, నువ్వు కరెక్ట్ గా నువ్వు గాని నేను ఎవడైనా సరే ఏ తప్పు చేయకపోతే ఎవడైనా సరే భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థను కానీ
రాజకీయంలో లోపాలు ఉంటే ప్రభుత్వంలో లోపాలనైనా ఏలెత్తి చూపొచ్చు ఒక పౌరుడిగా. నువ్వు ఎంతవరకు చూపించాలనేది ఒక లైన్, ఒక బార్డర్ ఉంటుంది. బార్డర్ క్రాస్ చేసినావంటే నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి. అది దమ్ము ధైర్యం. బార్డర్ క్రాస్ చేసినావంటే అవతల ఏమన్నా కానీ ఉన్నావు పోయినా ఒక రోజే, ఉన్నా ఒక రోజే అన్నిట్టు ముందుకు పోవాలా. అట్లా లేకుండా నువ్వు ముందుకు పోయి ఏదో జగనన్న చెప్పినాడు, ఆ లంగాగాడి చెప్పినాడు, ఈ అవులేగాడి చెప్పినాడు అని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడి నీ ఇష్టానుసారంగా సినిమాలు తీసి తెచ్చే ఇట్లా ఏడుచ్చాయి బతుకులు. మరి నువ్వు విచారణకు పోలేనోడు నీకు ఎందుకు అంత పొగడం? అంటే 3rd డిగ్రీ పెట్టి కొడతారు అని భయం వేస్తుంది అంటాను. కొడితే కొట్టించుకో, కొడితే కొట్టించుకోవా. నువ్వు చేసిన పనులు ఏంది అంటే ఏముంది, మార్పింగ్ చేసే ఫోటోలు దానికి మరి కొట్టేస్తారా 3rd డిగ్రీ? మార్పింగ్ అంటే తప్పు కదా? అదంటారా? మార్పింగ్ తప్పు కదా? మార్పింగ్ తప్పు కదా? మార్పింగ్ తప్పే. మరి అది అప్పుడు మా ప్రభుత్వం ఉంది, అందువల్ల ధైర్యంగా చేశాడు. ఇప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అని ఒకడు ఉంటాడు మా పార్టీలోని. కోయా ప్రవీణ్ గారు డిఐజీ గారు ఉన్నారు కర్నూలు రేంజ్. అవును. మరి ఏ విధంగా రాబట్టినారు నిజాలు? కరెక్టే. యలహంక ప్యాలెస్ లో ఉండేటువంటి కంప్యూటర్ లో ఉండే డేటాని కూడా వర్రా రవీంద్రారెడ్డి చెప్పినాడు. ట్రీట్మెంట్ అట్టుంటది. పోయేటప్పుడు ఏమో లోపలికి బాగానే పోతారు, వచ్చేటప్పుడు ఏమో నడసాలంటే ఒక బరువు ఉండదు. మరి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో ఏమో అర్థం కాదు. పోయేటప్పుడు ఏం బాగుండదు, వచ్చేటప్పుడు నడిచేదానికి బరువుగా ఉంటుంది. అంటే వర్రా రవీంద్రెడ్డి నువ్వు చెప్తే నాకు జ్ఞాపకం వచ్చింది. అతను ఏమంటాడంటే, నాది ఎవరో ఇచ్చి తీసుకున్నాడు, నాది కాదు, నేను పెట్టలేదు అంటాడు. నేను పెట్టలేదు పోస్టింగ్లు, ఎవరో పెట్టేశారు, హ్యాక్ చేసేసారు. హ్యాక్ చేశాను. మరి హ్యాక్ చేసి ఏం నిద్రపోతా ఉన్నా? హ్యాక్ చేసి ఏం నిద్రపోతా ఉన్నాడా అంట? అది మరి డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి కదా నువ్వు. అవును, నాది హ్యాక్ అయింది, నా దాంట్లో నుంచి ఇటువంటి పోస్టులు వస్తున్నాయి, నేను పెట్టినట్టు కాదు, మా పార్టీకి మాకు డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పు. అది చెప్తే బాగుంటది. అప్పుడే చెప్పలా, భయపడిపోతున్నాడు. మేము కడుపు చించుకుంటే మా కాళ్ళ మీద పడతాం. ఇక శివరాజు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు కదా, ఆయనకి వృషణాలు ఉన్నాయి కదా, టెస్టికల్స్ కొద్దిగా నొప్పిగా ఉందని పరిపేశారు. పోలీసులు సస్పెండ్ చేస్తాడు ఏంటిది? మరి వృషణాలు నొప్పి. మా పార్టీలో మాకు అవన్నీ తెలియదు, నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే పార్టీ లైన్ ఎవడైతే దాటుతాడో నేను వాడితో పెద్దగా మాట్లాడను, వాడి గురించి నేను పట్టించుకోను. ఎప్పుడైతే మనం పార్టీ లైన్ దాటినామో నాకు వాడికి సంబంధం. ఓకే, నువ్వు పార్టీ బార్డర్ లో ఉండి పార్టీ ఏ లైన్ అయితే ఇచ్చిందో ఆ లైన్ లోపలనే ఉన్నావా, నీకేదైనా ఇబ్బంది అయితే నేను మాడతా, నీకేదైనా ఇబ్బంది అయితే నేను వచ్చా, నీకేదన్నా ఇది కావాలన్నా చేస్తా. నువ్వు వన్స్ నువ్వు దాటినావా నేను పట్టించుకునే పనే లేదు, అవసరమే లేదు, నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడు. ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఇక అస్తమానం జగనన్న దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు అన్నారు. తప్పు కదా? అదే ఆశ్చర్యంగా ఉంది. అంతేనా తప్పు కదా? ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు. అవును. ఏ విధంగా ఆయన ఇచ్చిన హామీలు, ఆయన తీసుకున్నటువంటి పార్లమెంట్ స్థానాలు 2, శాసనసభ అసెంబ్లీ స్థానాలు బ్రహ్మాండంగా గెలిచినాడు. 100% స్ట్రైక్ రేటు, ఏం దాంట్లో డౌటే లేదు. మేము పార్టీలేకి అదే నువ్వు ఎట్ట గెలుచావు చూచాము, నువ్వేం చేస్తావు చూచాము అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వాళ్ళే అసెంబ్లీ గేట్ గడ దాకా నేను అని చెప్పి ఒక ఆమె శబ్దం చేసింది. అవును, ఆ శబ్దం చేసినాం ఎట్టపోయిందో కంటికి కనపడలా. ఇట్లాంటివన్నీ ఇంకా గడ్డి తినే మాటలు మాట్లాడుకుంటాం, ఒకరోజు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయటకు కనపడాలనుకున్నా నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు. వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమిస్తే ఏమవుతుంది? ఈయన రిపోర్ట్ ఎవరా ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అంబటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా? ఈరోజు ఏమైంది? అసలు అంబటి రాంబాబు టికెట్ అయ్యిద్ది అని చెప్పిన ఇచ్చినారు, ఏమైనాడు? ఎత్తిపోలా, ఓడిపోయాడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు, అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటకు అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో ఉండి ఉంటే చట్టానికి
మేమేం భయపడే వాళ్ళం కాదు, మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు. రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా, చట్టము న్యాయం అంటారు వీళ్ళు. మాదట్టు ఉండదు, మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ. శ్యామలన్న కొత్త ఆవిడ వచ్చిందని ఈ మధ్యన, ఆవిడకు అధికార ప్రతినిధి అంట, ప్రతిదానికి ఆవిడ వచ్చేస్తుంది. ఏంటి అసలు శ్యామల గారి మీ పార్టీ ఏంటి అసలు ఏమనుకుంటుంది? ఇప్పుడు రోజా అవుట్డేటెడ్, ఎవరు దేకరు. నాదంటావా, నాది నిరంతర ప్రక్రియ. అన్నకి ఎక్కడ డ్యామేజ్ జరిగినా, అన్నకి ఏదైనా ఇబ్బంది అయితే నేను నా వీడియోల మూలకంగా నేనైతే రాష్ట్ర ప్రజానీకానికి, మా పార్టీలో ఉండేటువంటి కార్యకర్తలకు, నాయకులకు నేనేమో నా మెసేజ్ నేను ఇచ్చానే ఉంటా. అది ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టేది కానీ ఆపేది కానీ ఉండదు. ఇంకా ఎవరో ఒకరు మాట్లాడాలి కదా. అమ్మంట రాంబాబు అంటావు, ఈడు పోలవరం ఎప్పుడు కడతావంటే నాకు తెలియదు, నేను ఎందుకు చెప్పాలి మీకు, నాకు అర్థం కాదు పోలవరం గురించి అన్నటువంటి ఈ మహానుభావుడు. సరే, 5 ఏళ్లకు 2019 నుంచి 24 వరకు చూసినారు అందరు ప్రెస్ మీట్లు, అన్ని కథలు అన్ని. కొత్త వాళ్ళు ఎవరెవరన్నా కావాలా, కొత్తదనం కోరుకుంటాను పార్టీలో అని యాంకర్ శ్యామలకు కొద్దిగా ఆర్థికంగా కొద్దిగా చూసి ఒక మంచి కారు, ఒక మంచి విల్లా ఇచ్చి పెడిగ్రీ వేస్తా ఉంటే మరుగుతా ఉన్నాయి. పెడిగ్రీ కూడా ఉంది ఇప్పుడు కూడా. ప్రెస్ మీట్ పెట్టాలంటే పెడిగ్రీ ఇవ్వాలి కదా. అది ప్రెస్ మీట్ ఉంటే అమెరికా మీద వెళ్ళొచ్చినప్పుడు హ్యాపీగా వెళ్ళి వచ్చేసినట్టుంది. అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదో ఆరోపణలు వచ్చినాయి కానీ బాగానే ఉన్నట్టుంది. ఇప్పుడు బాగానే ఉన్నారు. మరి ఎప్పుడైనా అమెరికా ట్రంప్ వచ్చాడు కొత్తగా, మరి వెళ్తారో లేదో చూడాలి. ఇప్పుడు చూద్దాం. ఇక పేరు నాని కూడా ఉన్నాడండి, అతను కూడా వచ్చేస్తున్నాడు. అత్తమాన శివరాజు వచ్చాడు, ఎందుకు రాడు? ఇప్పుడు మా పార్టీలో లబ్ధి పొందిన వాళ్ళందరూ వచ్చేది మాస్టర్ గారు, మంత్రులుగా చేసినారు వాళ్ళు, ఏ ఊరికే వేయలే కదా. మరి ఇప్పుడు మరిగేదానికి అన్న అధికారం ఉన్నప్పుడు డబ్బులు అయితే సంపాదించుకున్నారు కదా. మరి డబ్బులు సంపాదించుకున్నప్పుడు ఈ రోజు అన్నకి ఇబ్బంది అయితే ఎందుకు వచ్చి మాట్లాడరు బయటికి? ఖచ్చితంగా వస్తారయ్యా. అంటే నేను అనుకున్నాను టికెట్ ఇవ్వలేదు, పోటీ చేయలేదు. పోటీ వాళ్ళ కొడుకే కిట్టికి ఏమన్నాడు ఆయనే. వాడేదో పాపం ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేసుకుంటా ఉన్నాడు, వాడికి టికెట్ ఇప్పించి వాడిని ఊరికే నాశనం చేశారు. వాడేదో బ్రహ్మాండంగా రీల్స్ చేసుకుంటా ఏదో ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. వాడిని రాజకీయ నాయకుడిగా తెలంగాణ సొక్కాయలు కుట్టించేచ్చే ఉంటది బతుకు. ఓకే, నేను అనుకున్నాను ఇంకా టికెట్ ఇవ్వలేదు కాబట్టి ఇంక రాడు, ఇంకా టికెట్ ఇవ్వలేదు కాదయ్యా, నా కొడుకు టికెట్ నాకు వద్దు అని చెప్పినాడు. అంటే ఇప్పుడు పేరు నాని అనేవాడు వాడ మచిలీపట్నంలో పోటీ చేసి ఖచ్చితంగా ఓడదొప్పుతారు. ఇప్పుడు ఏదో మంత్రిగా చేశాను, ఎమ్మెల్యేగా చేసినాను, ఇంతటితో నా రాజకీయ సన్యాసం తీసుకుంటే లాస్ట్ రోజుల్లో మంత్రిగా చేసినాను అనేటువంటి పేరన్నా నిలబడతాది అనేటువంటి ఒక లక్ష్యంతో వాళ్ళ కొడుకుని పెట్టినాడు. ఎట్టా మింగుతాడు బయట అని చెప్పి తెలుసు, ఓడిపోతాడని తెలుసు, 100% తెలుసు. మరి నాకెందుకు ఈ బ్యాడ్ నేమ్, నా కొడుకు వచ్చే పిల్లోడు కదా అనిలే అన్నింటి ఉంటుందని అట్ట దోశాడు. చాలా ఇంటెలిజెంట్. మన అసలు తెలియజేట్ల అంత పేరు నానికి అన్ని ఉన్నాయని నాకు తెలియదు, ఈ మధ్య నేర్చుకున్నాడు మన ఆయన. ఇంకా కొడాలి నాని ఏంటి, ఎవరో 1-2 కేసులు పెట్టారు, పెద్దగా ఏమి లేదు కేసులు. ఆయన అంతవరకు కూటమి ముసలోడు అది ఇది పప్పు అది అనోడు, ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు ఏంటి? ఏం మాట్లాడటం లేదు అంటే, మాట్లాడితే ఎరగ మింగుతారు, ఊరికేగడ కాదు. ఊరికేగడ కాదు. అదే గుడివాడలో ఏమన్నాడు, పకోడీలు వచ్చారు తిరుగుతారు, వాళ్ళని తిరిగిన వాళ్ళంతా ఎలక్షన్ కౌంటింగ్ రోజు 2వ రౌండ్ 3వ రౌండ్ అవుతుంది అవగానే ఒక్కొక్కడు దారుకుంటాడు. ఇంకా ఫ్లైట్ హైదరాబాద్ ఫ్లైట్ 2 గంటలు ఉన్నదనంగా గన్నవరం ఎయిర్పోర్ట్కి పోతారు. ఆడేదో భోజనాలు గీజనాలు చేసుకొని ఫ్లైట్ ఎక్కి వాళ్ళ దారి వాళ్ళు పోతారు. వాడు బడిగా తిరిగిన వాళ్ళందరూ అనాథలు అవుతారు అన్నాడు గతంలో. ఇప్పుడు కొడాలి నాని బడికి తిరిగిన వాళ్ళందరూ అనాథలు అయినారు. వాళ్ళందరూ అనాథలు అయినారు. ఏం చేస్తాం అంటే ఎవరు చూడు, ఇప్పుడు ఆకాశం వైపు మనం ఏదన్నా ఊసాం అనుకోండి మనమే పడుతుంది. అదే జరిగిందట, అలా జరిగింది మాట. అంటే మన నోటితో వచ్చిన మాటలు మళ్ళీ వాళ్ళకే తగిలేసి, అంతే కదా. ఇంకా RRR అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు తెలుసు నాకు. మరి జగన్ అన్నమో ఉన్నప్పుడు అంతా వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నాడు, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయిపోయాడు. ఈయన అసెంబ్లీకి వెళ్ళటం మానేశాడు మా జగన్ అన్న. పాడు అయ్యో, ఇటు అయిన పాతుడు అవుదిక్క, ఈయన రఘురామకృష్ణరాజు డిప్యూటీ స్పీకర్ అవుదిక్క. రాజుగారికి జగన్ అన్న హోగన పడితే
ఇంకా యుద్ధమే, రక్తపాతాలు జరుగుతాయి. రక్తపాతాలు అమ్మో. రాజుగారు మాటలతోనే శవంలోంచి రక్తాలు వచ్చాడు. నాకు తెలుసు, పర్సనల్ గా కూడా రాజుగారు నాకు బాగా తెలుసు. మా పార్టీలో ఉండేవాడే కదా. నాది మనస్తత్వం ఒకటే, ఆయనది ఒకటే. మేమిద్దరం నిజాలు నిక్కర్సిగా మాట్లాడేటువంటి వాళ్ళమే. అంటే ఆయన ఢిల్లీలో ఉండి రోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నాడు. నేను నా వీడియోల ముఖంగా నేను రోజు ప్రజలకు దగ్గరగా నేను చేస్తా ఉన్నా. రాజుగారు ఖచ్చితంగా, నేను అప్పుడే చెప్పిన రాజుగారికి, నేను టీవీ5 డిబేట్ లో కూర్చొని ఎన్నికల సమయం రోజు, రాజుగారు మీరు స్పీకర్ అవుతారు, నేను ఆ రోజు చెప్పిన. ఈ రోజు జ్యోతిష్యం అప్పుడే చెప్పేశారు. నేను ఆ రోజు చెప్పిన, రాజుగారు మీరు స్పీకర్ అవుతారు, మా అన్న అసెంబ్లీకి వస్తే కొద్దిగా మైకు ఒకరోజు దగ్గర పెట్టండి. ఎందుకంటే మా అన్న ఉండేది కొద్దిగా పుట్టిగా ఉంటాడు, ఆ హీల్స్ వేసుకున్నప్పటికీ కూడా కొద్దిగా ఇదిగా ఉంటది. మీరు ఒకరోజు జాగ్రత్తగా చూసుకోండి, మీరు దుర్భాషలాడి మీరు అన్నను భయపెట్టే ప్రక్రియలు అయితే చేయొద్దు అని చెప్పి నేను ఆ రోజు చెప్పారు. అంటే నేను ఎన్నికల ఫలితాల రోజు నైట్ 8:30 చెప్పినా నేను మూర్తి గారి డిబేట్ లో టీవీ5లో, ఈయన స్పీకర్ అయిపోతాడని. అది మొత్తం స్పీకర్ అంటే డిప్యూటీ స్పీకర్ స్పీకర్ పదవులు అయితే కూర్చున్నాడు కదా, సభాపతిగా అయితే కూర్చున్నాడు కదా. మరి స్పీకర్ అయినాడా, ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయినాడా అనేది పక్కన పెడితే, స్పీకర్ సభాపతి హోదాలో ఆ స్థానంలో కూర్చున్నాడా లేదా అనేది. కానీ ఆయన అభిమానులందరూ ఏమనుకున్నారంటే, జగన్ మైకి పట్టుకున్న అధ్యక్ష అని అన్న అంటే బాగుండేది అనిపించింది. అన్న రాడు కదా, రాడంటారా? అన్న రాడు, కుదరదు. 5 సంవత్సరాలు అసలే వారని ఉండే 10 మంది బావద్దు అంటా ఉంటే, సరే ఈయనంటే పాడు అనుకో, ఉండే 10 మంది నన్ను పానీయచ్చు కదా. అదే డౌట్, ఏందన్నా వాళ్ళు కూడా పానీయుడు బావద్దు. ఎందుకు పోతారు మీరు, బావద్దు అంతే. అన్న చెప్పిందే సుప్రీం. అవును, అన్నకి మైక్ ఇవ్వరన్నా అన్నారు, కరెక్టే. 11 మైక్ ఎందుకు ఇరేయా, నువ్వు పోతే కదా నువ్వు ఇచ్చేది ఏంది తెలిసేది. ఎవరు అన్నా నువ్వు మైక్ ఎందుకు ఇరు, నువ్వు ఒక శాసనసభ్యుడివి, ఎందుకు ఇరు మైకు, ఎందుకు ఇరయా మైక్, ఎందుకు ఇరు? లేకపోతే ఏడిపిస్తారని ఏడిపిరు, ఏమి ఏడిపిరు? బ్రహ్మాండంగా నువ్వు పులివెందలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, పులివెందల ప్రజానికం ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ఏదైనా సరే రోడ్లు గాని, రెవెన్యూకి సంబంధించి కానీ, లేదు పౌర సరఫరాలు, నీకు ఏదైనా, మాకు ఈ స్కూల్ కావాలనో, ల్యాండ్ ఇంకోటి కావాలనో, నీకు ప్రజలు ఓట్లు వేసారు కదా, నీకు ఓట్లేసి గెలిపించిన ప్రజల కోసం నువ్వు అసెంబ్లీకి పోయి వాళ్ళ యొక్క తరపున వాళ్ళ గొంతును నువ్వైతే అసెంబ్లీలో వినిపించాలి కదా. మరి వినిపినప్పుడు ఏం చేస్తాం? సీమరాజు ముఖ్యమంత్రి చేసినోడు ఎమ్మెల్యేగా అంటే కొద్ది కష్టం అవుద్ది సీమరాజు. అవునయ్యా, ప్రతిపక్ష హోదా కూడా రానప్పుడు పులివెందుల ఎమ్మెల్యే కాక ఏమిస్తాడు? అంటే మాజీ ముఖ్యమంత్రి మాము అన్నా చెప్పారు, మాజీ ముఖ్యమంత్రి. నువ్వేమో ఎమ్మెల్యే లాగా చెప్పమంటే కొద్దిగా ఇబ్బంది అవుద్ది కదా. పులివెందుల ఎమ్మెల్యే మా అన్న, సరే బాధపడుతున్నాడు మా అన్న కూడా, అందుకనే మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత పులివెందుల శాసనసభ్యులు. ఓకే, అంటే గంట మైక్ గురించి బాధపడుతున్నాడు, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు. నేనేం చెప్తానంటే, నువ్వు అసెంబ్లీలోకి పోయి ప్రజల తరపున నువ్వు మాట్లాడితే కదా, సజెషన్ కూడా ఇవ్వచ్చు. మనం ఇదో రాష్ట్ర ప్రజానికానికి ఈ విధంగా చేద్దాం, ఇదో ఇది చేద్దాం, ఇది తప్పు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ నిర్ణయానికి సంబంధించి ఇదో ఈ విధంగా చేయండి, దీన్ని కలపండి, లేదు దీన్ని తీసేయండి. ఇంకా సీమరాజు, మరి ఈ మన షర్మిలమ్మ చాలా బాధపడింది, మీటింగ్ పెట్టింది. ఆ 5 సంవత్సరాలు సైతాన్లు బాగా ఏడిపించారట ప్రభాస్కి. అవన్నీ ఏదో పారం నేను పెట్టాను కొద్ది కేసు, ఇంకా అది వదిలేసి మర్చిపోతే జనాలు. ఈ 5 సంవత్సరాలు కూడా సోషల్ మీడియాలో మీ ప్రభుత్వం అంటే అన్న ప్రభుత్వం చాలా ఇబ్బంది పెట్టిందని బాధపడింది వాళ్ళు. అంటే గతంలో మేము తల్లిలా చెల్లిలా ఎవరులే, మేము అధికార దాహంలో ఉండేవాళ్ళము, ఎప్పుడు మేమే అధికారంలో ఉండాలనుకుంటాము. అదేవిధంగా అన్న 16 నెలలు జైల్లో ఉంటే షర్మిల గారు రాష్ట్రంలో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేసి 151 స్థానాలు వచ్చేట్టుగా మమ్మల్ని తీర్చిదిద్ది పార్టీని ముందుకు తీసుకొని పోయినారు. సరే, షర్మిల ఏదో కొంత ఆశ పెట్టుకుని ఉన్నట్టు మాట వాస్తవం. అన్నదాన్ని నెరవేర్చలా. అందులో భాగంగా ఏంటంటే, ఆమె నాకు నెరవేర్చినప్పుడు నేను ఎందుకు అన్నతో పాటు ఎందుకు ఉండాలని చెప్పి ఆమె మళ్ళా తెలంగాణకు పోవటం, తెలంగాణలో పార్టీ పెట్టడం, ఆడ పాదయాత్ర చేయటం, ఆడ మళ్ళా దాన్ని పార్టీని తీసుకొని పోయి కాంగ్రెస్ లో విలీనం చేయటం, మళ్ళా ప్రస్తుతం మన రాష్ట్రానికి రావడం, ఇప్పుడు మళ్ళా ఈడ పిసిసి అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం. ఇది రాజకీయంగా అన్నకు పెద్ద డ్యామేజ్ జరిగింది.
షర్మిల అనేటువంటి వ్యక్తి రాజకీయంగా చాలా వరకు కూడా డ్యామేజ్ చేసినటువంటి మాట వాస్తవం. అందులో భాగంగా ఇప్పుడు మళ్ళా దగ్గరికి తీసుకుందాం అనేటువంటి ప్రక్రియలో జగన్ అన్న ఉన్నాడు. ఇప్పుడు షర్మిల గారు కూడా అదే రక్తమే కదా, ఆమెకు అదే పౌరుషమే కదా ఉండేది, ఆమె రాయలసీమ పెట్టే కదా. ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చేటువంటి పరిస్థితులు కనపడడం ఎక్కడ కనపడ్డాయి. ఎక్కడైనా వారు అంటుంది, వారు అయినప్పుడు వారేనంగా కాంప్రమైజ్ వద్దు, బస్తీ మీద సవాలు, ఇబ్బంది లేదు అని చెప్పి ఆమె అంటుంది. సరే చూద్దాం రాబోయే రోజుల్లో, టైం ఉన్నది కాబట్టి. అంటే అందరు ప్రజలు నేను కొంతమంది అడిగా, అసలు ఆస్తిలో సగం ఇచ్చేస్తే ఆయన ముఖ్యమంత్రి అయిపోను అని అన్నారు. అది నిజమంటావా శివరాజు? అట్లా జరగదండి. సినాయన్కు న్యాయం చేసి ఉంటే మళ్ళీ అన్న ముఖ్యమంత్రి అయ్యిండు. ఎవడైతే అవినాష్ రెడ్డి అంటున్నారు అందరూ. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసేదానికి వచ్చితే అమ్మకు బాగలేక కర్నూలులో పనుకున్నాడు. ఇదొక ఎత్తు అయితే, వివేక సార్ని ఎవరైతే చంపినారో ఈడు చంపినాడు, ఈడికి శిక్ష పడాలా అని చెప్పి లోపలేసి కన్నా ఉంటే అన్న వచ్చిన మొన్నైనా సరే లాస్ట్ లో అయినా ఆ రాయితో కొట్టించుకున్నాడు చూడు, ఆ రాయితో కొట్టించుకోకుండా ఈ పని చేసి ఉంటే ఖచ్చితంగా అన్నయ్య గెలిచిండు. అంటే ఏమంటాడంటే జగన్ అన్న, నేను విన్నాను మీటింగు, అవినాష్ రెడ్డి వచ్చి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేశారంట, అది నిజం అనిపించిందంట మా జగన్ అన్నకి. పిల్లోడు కదా, చిన్నోడు కదా, అది వచ్చి ఏమైతే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసా, అవినాష్ రెడ్డి చెప్పింది కరెక్టే, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు, తను ఏం చేయలేదని చెప్పేసరికి ఏ లంగా పని ఉన్నా స్పెషల్ గా ఫ్లైట్ వేసుకొని పోతాడు పులివెందులో, ఇది కడప విమానాశ్రయానికి. మరి వివేకం సార్ చనిపోయినప్పుడు రోడ్డు మార్గంలో ఎందుకు పోయినాడు? అదేంటారా, ఎప్పుడో సాయంత్రానికి వచ్చాడు. మా భాషలో చెప్పాలంటే ట్రాక్టర్ లో పోయినా కూడా సంధ్యాలకు వచ్చాడు, ట్రాక్టర్ లో పోయినా కూడా ఇంకా ముందే పోతాడు. ట్రాక్టర్ వేసుకొని పోయినా హైదరాబాద్ నుంచి పులివెందులకు ఇంకా ముందే పోతాడు. అటాడిది సాయంత్రంగా పోయినాడంటే ఇంకా అర్థం చేసుకో. మళ్ళా అటు కార్ డ్రైవర్ కూడా చచ్చిపోయినాడు, ఎందుకు చచ్చిపోయినాడేమో తెలియదు. ఎవడైతే జగన్ అన్న కారు తోలుకొని పులివెందులకు వచ్చాడో, ఆ పులివెందులకు వచ్చినటువంటి వాడు కూడా పోయినాడు స్వామిశరణం అన్నాడు తెలియదు. అంటే ఏమన్నా విన్నప్పుడు వినుంటారు, మాట్లాడుకున్న మాటలు వినపడతాయి, ఏ వినపడి ఉంటాయి ఎట్లా ఏదో, మరి మనం అన్ని తెలియకున్నప్పుడు మాట్లాడకూడదు. మరి ఇంకా కొంతమంది పోలీస్ ఆఫీసర్లు కూడా సస్పెండ్ అయిపోయారు, మళ్ళీ వాళ్ళు వస్తలేదు చూడాలి. ఇప్పుడు మనం పోలీస్ ఆఫీసర్లు కొంతమంది సస్పెండ్ అయిపోయారు, బోరుగుడు అనిల్ సమయంలోనూ ఒక హీరోయిన్ వస్తే ఆ అమ్మాయికి వీళ్ళందరూ కూడా సస్పెండ్ అయిపోయారు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా. మరి వాళ్ళందరూ మళ్ళీ ఎప్పుడు వస్తారో లేదో చూడాలి. మరి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, సిన్సియర్ ఆఫీసర్లనే తీసుకుంటుందని నా నమ్మకం. మేమంటే అంతా మా వాళ్ళే కదా, మేము ఎట్ట చెప్తే అట్ట తలకాయ పంపే వాళ్ళని మేము తీసుకుంటాము. ప్రస్తుతం అయితే ఈ కూటమి ప్రభుత్వం మంచి సిన్సియర్ గా ఉండేటువంటి ఆఫీసర్లనే తీసుకుంటారనేది నా యొక్క నమ్మకం, నిర్ణయం అని కాదు, నమ్మకం. ఓకే, మరి తిరుపతికి టీటీడీ చైర్మన్ ఒక ఆయన వచ్చారు, బిఆర్ నాయుడు. ఆయన అభిప్రాయం ఏంటి, ఎలా ఉంటుంది అంటారు? ఆయన అభిప్రాయం, ఆయన ఎలా చేస్తారంటారు మీ ఐడియా ప్రకారం? బ్రహ్మాండంగా చేస్తాడు. మొన్నే ఇచ్చినాడు కదా 80 అంశాల మీద తొలి మీటింగ్ చేశాడు కదా, తొలికే ఇది బోర్డు మీటింగ్. ఎందుకంటే 16 కంపార్ట్మెంట్ కూర్చోబెట్టేస్తుంటారు, చాలా బాధ అనిపిస్తుంది. సర్వదర్శనం కూడా 3 గంటల్లోనే అయిపోయేట్టుగా ఏదో ప్లాన్ చేస్తున్నారు విన్నా నేను కూడా. నేను ఆయన్ని కూడా కలిసి వచ్చా, మా అన్నని ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, ఇబ్బంది పెట్టొద్దండి, గతంలో కొండమీద జరిగింది అన్యాయం అయితే జరిగింది, నేనేం దాన్ని కాదనడం లేదు, మీరు ఈ మనసులో పెట్టుకొని మా అన్నను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి కలిసి వచ్చారు. ఓకే, మరి చివరిగా జగనన్నకి ఏమైనా సలహాలు ఇస్తావా, లేకపోతే ఏమైనా అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి జగనన్న ఏ ప్రెస్ మీట్, జగనన్న ప్రస్తుతం పెట్టేటువంటి ప్రెస్ మీట్లు 2019 నుంచి 24 వరకు మనం అధికారంలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి మంత్రులకు, శాసనసభ్యులకు, ఎమ్మెల్సీలకు వాళ్ళకు కొద్దిగా సమయం ఇచ్చి కింద గ్రౌండ్ లో రాష్ట్ర ప్రజానికం ఏమనుకుంటున్నారు అనేది మనం ఒకసారి ఈనుంటే మనకి ఈరోజు ఈ గతి పట్టి ఉండదు. అదేవిధంగా ప్రజల్లోకి ప్రస్తుతం మనం ఎట్టబోతున్నాం సాధారణమైనటువంటి వ్యక్తిగానే పోతున్నాం. ఏదో మనకు యాజ్ పర్ ప్రోటోకాల్ ఏదో కొద్దిగా ఉండదు కాబట్టి ఆ సెక్యూరిటీ పెట్టుకొని పోతున్నాం. అదే మనం అధికారంలో ఉన్నప్పుడు 100 మంది పోలీసుల వలయంలో రక్షణ, పరదాక పట్లు, బారికేడ్లు పెట్టుకొని 100 మంది పోలీసుల ఒక రక్షణ కవచంగా పెట్టుకొని మనం ముందుకు పోయినామే. అట్ట పోకుండా ఇప్పుడు ఎట్టున్నామో అట్టే గన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఉంటే మనకి గతి పట్టుండేదని కాదని నేను మా అన్నయ్య చెప్తాను. అంటే ఎప్పుడు చూసినా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒకలాగా ఉన్నాయి, నాకు ఎప్పుడు అన్నీ ఒకలాగే.
ఇప్పుడు ఆ TV5, ఆ ఈనాడు, ఆ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అయ్యే చెప్తాడు. ఏమన్నా కొత్తగా పెడితే ప్రెస్ మీట్లు బాగుంటలేదు. చూద్దాం, చెప్తాను నేను. కొద్దిగా ఏమన్నా కొద్దిగా సజెషన్ ఇవ్వండి మీరు. మిలిటరీ రెడ్డికి చెప్తా. చాలా శివరాజు చాలా మంచి విషయాలు చెప్పావు. మళ్ళీ మాకు అతి త్వరలో ఒక వీడియో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇంటర్వ్యూ. నమస్కారం శివరాజు. నమస్కారం. ఇదండి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శివరాజు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం అయ్యా.